అల్లు అర్జున్ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత ఇండస్ట్రీ పెద్దలంతా అల్లు అర్జున్ పై విమర్శలు మొదలుపెట్టారు. బడాబడా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా ఆయనపై ఇండైరెక్ట్ గా ఆరోపణలు చేశారు. కానీ ఆలస్యంగా స్పందించినప్పటికీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం అల్లు అర్జున్ కు అండగా నిలబడ్డారు. ఆయనను ఒంటరి చేశారని, ఇది సరికాదని మాట్లాడారు. కోర్టులో పోలీసులు, అసెంబ్లీ సలహా ఇచ్చారు. ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే తీసుకోవాలి. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటరి వ్యక్తిని చేశారు. అది నాకు కరెక్ట్ అనిపించిన. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దెమ్ వెల్. ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యం పాత్రపైన పవన్ కళ్యాణ్ స్పందించారు. భద్రతా అంశాల విషయంలో థియేటర్ మేనేజ్మెంట్ జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ఘటనకు కారణమైందన్నారు. సంధ్య థియేటర్ ఇష్యూలో అల్లు అర్జున్ నిందితుడు కాదని, బాధితుడని చెప్పకనే చెప్పారు పవన్ కళ్యాణ్. వాస్తవానికి ఈ ఘటనలో అల్లు అర్జున్ A11 మాత్రమే. కానీ ఆయన సెలబ్రిటీ కావడం వల్ల ఘటన మొత్తానికి ఆయనే కారణం అన్నట్టుగా చిత్రీకరించారు. థియేటర్ దగ్గర అభివాదం చేయడం తప్పన్నట్టుగా ఇన్ని రోజులు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు చాలా మందికి తత్వం బోధపడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ విషయంపైన పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. అభిమానులకు అభివాదం చేయకపోతే మరో రకంగా అనుకునే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. సంధ్య థియేటర్ ఘటన జరిగిన రోజు నుంచి అందరూ అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారు. ఎందుకు బాధితుల ఇంటికి వెళ్లలేదని అడిగారు. అయితే ఇందులో అల్లు అర్జున్ వ్యక్తిగత వైఫల్యం కంటే కూడా అతని టీం సభ్యులు, సినిమా టీం వైఫల్యమే ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే చాలా విషయాల్లో వారికి నేరుగా సమాచారం అందదు. కొన్నిసార్లు వాళ్లు నేరుగా బయటకు వెళ్లే అవకాశం ఉండదు. అలాంటి సమయంలో కనీసం చిత్ర యూనిట్ అయినా బాధితుల ఇంటికి వెళ్లి ఉంటే బాగుండేది. పవన్ కళ్యాణ్ కూడా ఇదే అంశాన్ని గుర్తు చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత సినిమా టీం రేవతి ఇంటికి వెళ్లి ఉండాల్సిందన్నారు. వ్యక్తిగతంగా అల్లు అర్జున్ కి అండగా ఉన్నామన్న సంకేతాలు పంపించారు. ఇన్ని రోజులుగా అల్లు అర్జున్ టార్గెట్ గా జరుగుతున్న విమర్శలకు పవన్ కళ్యాణ్ కామెంట్స్ తో ఫుల్ స్టాప్ పడింది. అల్లు అర్జున్ మీద గురిపెట్టిన వాళ్లకు గుణపాఠం నేర్పినట్టయింది. చాలా మంది నోళ్లకు తాళం పడింది. అల్లు అర్జున్ మీద నెగటివ్ క్యాంపెయిన్ చేసిన వాళ్ళందరికీ ఇదో చెంపపెట్టుగా మారింది. సినిమా సమయంలో జరిగిన ఘటనకు హీరో ఒక్కరినే బాధ్యులను చేయడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక నుంచి అలాంటి ప్రచారం మానుకోవాల్సిన అవసరం ఉందన్న సంకేతం వెళ్లింది.